అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కంపెనీలో సీఈఓగా పనిచేసిన దిలీప్ పింటోపై చర్యలు తీసుకుని బాధిత మహిళకు న్యాయం చేయాలని నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ నాయకులు దౌలత్ రామ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాతో మాట్లాడుతూ బ్రాండిక్స్ లో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ హెచ్ఆర్ పై లైంగిక దాడి దిలీప్ పింటో చేశాడని ఆరోపించారు. ఆ విషయాన్ని బాధితురాలు ఫిర్యాదు చేసినందుకే లైంగిక దాడి చేసిన వ్యక్తి జనరల్ మేనేజర్ హోదాలో ఉండటంతో ఆమెను తొలగించాడన్నారు. ఆమెకు మద్దతుగా ధర్నా చేస్తున్నామని విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నుండి ఐఎఫ్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వరలు, టీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎం లక్ష్మి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు కళ్యాణరావు, భీమసేన వార్ అధ్యక్షులు చిన్నారావు, ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Sir, basically I belongs to Chhattisgarh. Okay. Sir, basically I belongs to Chhattisgarh, and I worked in so to shore in Brandix Apparel, India City, and I sexually assaulted by general manager, and when I given complaint against him, he only terminated me from the job. And since 10 years I have been fighting for justice and reinstatement. I went lots of time, several time to Delhi National Commission for Scheduled Caste, and they have given order also to the collector Ankapalli, but the Ankapalli collector have been not at all following the law and order of National Commission for Scheduled Caste. And also not paid the compensation as per the rule and regulations and law. How many units? 29 lakhs approximately. How many paid? They have paid 3 lakhs. రోజు 2012లో షోర్ టు షోర్ కంపెనీ బ్రాండిక్స్ లో ఉన్నటువంటి దానిలో జాయిన్ అయ్యి పనిచేసినటువంటి 5 సంవత్సరాలు కూడా పనిచేసినటువంటి అక్కడ అధికారైనటువంటి సీనియర్ హెచ్ఆర్ మీద అక్కడ జనరల్ మేనేజర్ పింటో అనేటువంటి అతను లైంగిక దాడి చేశారు. దానికి వ్యతిరేకంగా ఆమె ఫిర్యాదు చేశారు. ఆ డిపార్ట్మెంట్ లో ఆ కంపెనీలోనే వాస్తవానికి వర్క్ ప్లేస్ లో సెక్షువల్ అసాల్ట్, దానికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కూడా చూసింది. మరి అతనే చూసి ఈ అమ్మాయిని టెర్మినేట్ చేశాడు. జనరల్ మేనేజర్ గా అతని దగ్గరికి ఫైల్ తెప్పించుకొని డ్యూటీ నుంచి టెర్మినేట్ చేశారు. ఆ తర్వాత ఈమె మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2017లో 2018లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఎస్ఎస్టీ అడ్రస్ పెట్టలేదు. దానివల్ల ఈమె అనేక సార్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళి తన క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎస్సీ కమిషన్, నేషనల్ కమిషన్కి వెళ్ళి దాని ద్వారా ఈమె ఎస్సీ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు విశాఖపట్నం స్పెషల్ కోర్టులో అది కేసు నడుస్తూ ఉంది. అయితే అదే సందర్భంలో నేషనల్ ఎస్ఎస్టీ కమిషన్కి ఈ అనిత తన సమస్య మీద రిపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళు స్పష్టమైన ఆర్డర్ అనకాపల్లి కలెక్టర్ గారికి ఇచ్చారు. ఆ కలెక్టర్ గారిని వెంటనే ఈమెకి తిరిగి ఉద్యోగంలో పెట్టమని చెప్పారు. అదేవిధంగా అన్ని ప్రజా సంఘాల యొక్క సహకారం కోరారు. మేము కూడా ఈ సమస్యను మొదటి నుంచి ఎక్కడున్న ప్రజా సంఘాలు, ఎస్సీ సంఘాలైనా, బుద్ధిస్ట్ సంఘాలైనా, అదే కార్మిక సంఘాలైనా, మహిళా సంఘాలైనా, విద్యార్థి సంఘాలైనా కూడా ఈ బాధిత మహిళకి అండగా నిలబడాలని కోరుతున్నారు. కాబట్టి No, they did not. They have given the last means denied all the. They have given letter, but they did not mention any kind of relief, not at all compensation as well as reinstatement. As I am fighting since 10 years. Since 2012 I was working there in shore to shore Brandix. Directly I appointed.